జ్వాలాముఖి అంటేనే నోట్లో నుండి మంటలు వస్తున్న అమ్మవారు అనే అర్థము. దానికి ప్రతీకగానే కొండల గోడల నుంచి, నీటి కుంటం గోడల నుంచి మంటలైతే వస్తూ ఉంటాయి. ఆ మంటలనే అమ్మవారుగా భావించి నిత్యం పూజలైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక యంత్రం అయితే ఉంటుంది. ఆ యంత్రంను శ్రీ యంత్రం అని అంటారు. శ్రీ యంత్రంను ఎర్రని వస్త్రంతో అండ్ ఎర్రని సాల్వాతో బంగారు ఆభరణాలతో అయితే కప్పి ఉంచుతారు. అంతేకాకుండా ఎర్రని వస్త్రంతో పసుపు కుంకుమ పూలతో అయితే నిత్యం పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా సిక్కు మతస్థులు అయితే వివాహాలు అయితే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. जय माता दी, जय माता दी, सच्चे दरबार की जय। జ్వాలాముఖి అనే పదం మనము ఎప్పుడో ఒక దగ్గర అయితే వింటూనే ఉన్నామండి. జ్వాలాముఖి అనేది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ ఏంది అంటే ఈ ఆలయంలో ఒక రాగి గుట్ట నుండి నిరంతరం ఒక సహజ వాయువు అయితే వెలువడుతుంది. ఈ ఆలయంలోని పురోహితుడైతే ఈ జ్యోతిని అయితే వెలిగిస్తారు. దీనినే జ్వాలాముఖి అమ్మవారుగా అయితే పూజలు అందుకుంటుంది. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు దర్శనానికి కూడా వస్తారు. సిక్కు మతస్థులు ఏంది అంటే ఎక్కువగా ఇక్కడ వివాహాలు అయితే జరిపిస్తూ ఉంటారు. కనిపిస్తాను దేవుడు మంచిగా కనిపిస్తాను. ఒకటి మదే అందరినీ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి జ్వాలాముఖికి అయితే వెళ్ళాను. అక్కడైతే భక్తులతో కలకలలాడుతూ ఉంది. మొత్తం రద్దీగా అయితే ఉంది. మనమేమో టెంపుల్కి వెళ్ళామంటే కంపల్సరీ కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొట్టేస్తాము. ఇక్కడైతే అలా ఉండదు. అలా బుట్టలో నైవేద్యము, ఎర్రని వస్త్రము, కొబ్బరికాయ అయితే ఇస్తారు. అది అమ్మవారి దగ్గర అయితే డైరెక్ట్గా పెట్టేస్తారు. మళ్ళీ కొబ్బరికాయని మనకి ఇవ్వరు, అక్కడే అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. ఈ బుట్ట మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే ఇచ్చేసి వెళ్ళాలి. జ్వాలాముఖి చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఏంటి అంటే చిన్న పిల్లలని, ఆడవాళ్ళని ఎక్కువగా దేవతలుగా అయితే చూస్తారండి. ఆడపిల్లలు ఎవరు కనబడ్డా సరే వాళ్ళకి నమస్కారం పెడతారు, ఆశీర్వదిస్తారు. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు కొంతమంది. पकड़ना इधर बांध दो, इधर हम बांध दो। ओए बुरा हाल है। चल ये तो मदर लग रहा फोन दे दे गाड़ी लगा ठगी रहा मुझसे मैं आटा मुझ वाले का सिला प्राणी अंगा ठेटना दिलवान सुने ఎవరు
జ్వాలాముఖి ఆలయంలో ఏంటి అంటే మొబైల్స్ అయితే యూజ్ చేయొద్దండి, ఫొటోస్ వీడియోస్ అయితే తీయద్దు. జస్ట్ బయట మాత్రం వీడియోలు ఫొటోస్ అయితే దిగొచ్చు, లోపల మాత్రం అలో లేదు. నా మొబైల్ అయితే లేడీ కానిస్టేబుల్ అనుకుంటా లాగేసుకున్నది. మనసులో ఏమనుకున్నదో ఏమో తెలియదు కానీ ఫోన్ అయితే నాకు ఇచ్చేసింది. ఎందుకంటే నాకా హిందీ రాదు, ఆమెకా తెలుగు రాదు, అందుకే ఇచ్చేసినట్టున్నది. ఈ గోపురం అయితే చాలా పొడుగ్గా ఉందండి. చాలామంది దీని చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు.